హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు పరిరక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్ పిలుపునిచ్చారు. ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో పార్కులోని చెట్లను నరుకుతున్నారని ఆయన మండిపడ్డారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సంతోష్ కుమార్ ప్రకృతిని కాపాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మూగజీవాల ఆవాసాన్ని యాగం చేస్తుందని ఆరోపించారు. కేబీఆర్ పార్కును కాపాడుకునేందుకు ప్రకృతి ప్రేమికులు యువత కదిలి రావాలని కోరారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక లెక్క, హైదరాబాద్ లో ఒక లెక్కన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, ఇవాళ ఇన్ని వేలాదిగా మొక్కలు నరికివేస్తా ఉన్నారే, ఇవి ఎవరున్నారు, కనీసం మీరు దోసటి నీళ్ళైనా పోసారా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. వందల సంవత్సరాల నాటి మొక్కలను నరికి మీరు ఏం సాధించబోతా ఉన్నారు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ లంగ్ స్పేస్ గా ఉన్న హైదరాబాద్ కి లంగ్ స్పేస్ గా ఉన్న కేబీఆర్ పార్క్ ను ఇబ్బంది పెట్టే దిశగా అందులో ఉన్న పక్షులు ఎక్కడికి వెళ్ళాలి, అందులో ఉన్న జంతు జాతి ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ మీరు గాల్లో పక్షులు ఎగరవేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బైకులు పొల్యూషన్ తోని వెహికల్స్ తో నింపుదాం అనుకున్నారా అని ఇలా తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ప్రతిరోజు కూడా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మొక్కలు నాటితేనే రేపటి తరాలకు మనం, రేపటి భవిష్యత్తుకు మనం ఇచ్చే ఆస్తి ఏదన్నా ఉందంటే కేవలం మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్ అని సకల జీవరాశులకు కూడా మరి మొక్కలు ఎంతో అవసరం అని చెప్పుకుంటాం. ఇలా మనం చూస్తా ఉంటే మీ రాహుల్ గాంధీ గారే కదా గ్రీన్ స్పేస్ గురించి, గ్రీనరీ గురించి మాట్లాడి మరి అండమాన్ నికోబార్ దీవులో కొట్లాడింది అని చెప్పేసి మీరు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా ప్రచారాలు చేసుకున్న రోజు చూస్తా ఉన్నాం. కానీ ఇలా అండమాన్ లో ఒక లెక్క, హైదరాబాద్ లో ఒక లెక్క అన్నట్టు ఎలాంటి పర్మిషన్ లేవు. 7 విభాగాలుగా విభజించి ఇక్కడ మరి ఫ్లైఓవర్ల పేరుతో, డెవలప్మెంట్ పేరుతో అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు. ఇలా ఎక్కడ ఈ డెవలప్మెంట్ ఏది? ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజు చెట్లు నరికివేయడం వల్ల 2 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుంది ఇక్కడ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రదేశంలో. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా బతకాలి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక లెక్క, హైదరాబాద్ లో ఒక లెక్కన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు.